అమెరికా మళ్ళీ భారత్ మీద 100% సుంకాలు వేయడానికైతే ప్రయత్నాలు చేస్తుంది. ఎందుకంటే జూను, జూలైలో రష్యా దగ్గర అత్యధికంగా మనమే ఎక్కువగా చమురు కొన్నాం. అంటే మనము చైనా కొన్నాం. ఇప్పుడు చైనా మీద, భారత్ మీద 100% సుంకాలు వేయడానికి ప్రయత్నాలు జరుగుతుంది. మనం జూన్‌లో రష్యా దగ్గర 5.5 బిలియన్ల యూరోలు విలువైనటువంటి చమురుని, అలాగే పెట్రోలియం ఉత్పత్తుల్ని, మిగతా వాణిజ్యం కూడా చేశాం. ఇప్పుడు దీని మీద అమెరికా చాలా గుర్రుగా ఉంది. దీనికి సంబంధించినటువంటి రష్యా ఆంక్షల బిల్లు ఏదైతే ఉందో, ఈ ఆంక్షల బిల్లుని 500% నుంచి 100%కి అయితే తగ్గించారు. ఇప్పుడు ఇది సెనేట్ ఏమొచ్చేసి ఒక ప్రతిని విడుదల చేసింది. ఆ సెనేటు 500% అనుకున్నారంట అందులో. ఎవరైతే రష్యా దగ్గర థర్డ్ పార్టీగా కొనుగోలు చేస్తున్నారో వాళ్ళ మీద 500% సుంకాలు విధించాలని చెప్పి అమెరికా సెనేట్ చేసినటువంటి ఈ ప్రతిపాదనని రూ. 500 నుంచి 100%కి తగ్గించారు. ముఖ్యంగా భారత్ మీద, చైనా మీద ఇప్పుడు ఈ ఆంక్షలు విధించాలని చూస్తున్నారు. ఈ 100%కి తగ్గించినటువంటి సుంకాలని భారత్ మీద, చైనా మీద విధించాలనే ప్రతిపాదన అయితే ఇప్పుడు ఉంది. ఇంకా దీని గురించి ప్రకటన లేదు, కానీ త్వరలో దీని గురించి ప్రకటించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే సెనేట్లోకి వచ్చేసింది కాబట్టి రేపో ఎల్లుండో లేదా ఈరోజు సాయంత్రానికో ఈ ప్రకటన వస్తుంది.